నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో జరగనున్న రాహుల్ గాంధీ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలన్న కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు. గణపురం ధర్మరావుపేట గ్రామాల మధ్య రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు తాత్కాలికంగా మరమ్మత్తు పనులు చేసిన ఆర్ఎన్ఆర్ సేవాదల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. జయశంకర్ జిల్లా కేంద్రంలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నివాళులర్పించిన జిల్లా ఎస్పీ. పులి చర్మంతో సంచరిస్తున్న నిందితులను అరెస్టు చేసిన జిల్లా పోలీసులు. రేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యక్తి సెల్ టవర్ ఎక్కిన ఘటన మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మొట్లపల్లి గ్రామ నివాసి మారేపల్లి రాజు రేషన్ కార్డు రాలేదని ఆవేదనతో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సుమన్ సంఘటన స్థలానికి వెళ్లి బాధితుడిని ఒప్పించి తాత్కాలికంగా 50 కిలోల రేషన్, ప్రతి నెల డీలర్ వద్ద నుంచి 40 కిలోల బియ్యం వచ్చేలా చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమింపజేశారు. గణపురం మండలం గణపురం ధర్మరావుపేట గ్రామాల మధ్య గల మోరంచ వాగుపై ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి రోడ్డు గుంతలుగా మారి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. గణపురం ధర్మరావుపేట గ్రామాల మధ్య మోరంచ వాగు బ్రిడ్జి దగ్గర రోడ్డు సరిగ్గా లేక వాగు అవతలి గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షం పడ్డా రోడ్డు గుంతలుగా మారి ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, విద్యార్థులు అందరూ అవస్థలు పడుతూ ఉండగా ఆర్ఎన్ఆర్ సేవాదల్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ద్వారా మట్టి తీసుకొచ్చి గుంతలు పూడుస్తూ ఉండగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వాగవతలి గ్రామాల ప్రజలు రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా మా అవస్థలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆర్ఎన్ఆర్ సేవాదల్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రజలు నిలదీశారు. సమస్యలు ఎక్కడ ఉన్నా వాటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆర్ఎన్ఆర్ సేవాదల్ వ్యవస్థాపకులు రామ్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ మరమ్మతు గురించి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మరి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు దాదాపు 6 నెలల నుండి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు మహిళలు అయితేనేమి, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు అయితేనేమి, అదే మాదిరిగా ఇక్కడున్న వృద్ధులు అయితేనేమి, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా నాకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి దీని విషయమై తప్పనిసరిగా స్పందించాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ దాదాపు ఒక 15-20 ట్రాక్టర్లు ఎంగేజ్ చేసి మరి జేసీబీ ఏర్పాటు చేసుకొని అదే మాదిరిగా లెవెల్ బ్లేడ్ కూడా ఏర్పాటు చేసుకొని గన్పూర్ మండలం ఆర్ఎన్ఆర్ సేవాదల్ ఆధ్వర్యంలో మరి రవి అయితేనేమి, భిక్షపతి అయితేనేమి, మిగతా ఇంపార్టెంట్ సభ్యులందరూ కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి గణపురం ప్రజల ఈ అవస్థలు, ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో తీరాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ఇంకా వేరే ఆలోచన కానీ వేరే ఉద్దేశం లేదు. ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుంటే వాళ్ళు మనం ఉండాలనే సంకల్పంతో, ఆశయంతో, ఆలోచనతో
ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి సహకరించిన అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, ఇక్కడికి వచ్చేసిన ప్రజలకందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసి అమరులైన పోలీసులను స్మరించుకోవడం గర్వంగా ఉందని జయశంకర్ జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడంలో భాగంగా శుక్రవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆర్మూరు రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో స్మృతి పరేడ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అమరులైన పోలీసు కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం హెడ్ క్వార్టర్స్ నుండి పట్టణంలోని అంబేద్కర్ కూడలి వరకు తిరిగి హెడ్ క్వార్టర్స్ కార్యాలయం వరకు కవాతు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు రామ్మోహన్, రాములు, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, హెడ్ క్వార్టర్స్ అధికారులు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఒక పోలీస్ అయితే శాంతియుత పరిస్థితులు ఉంటుంది. అలాగే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో కృషి చేస్తున్న వీరులు పోలీసులు. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పరంగా పెట్టి అంకిత భావం ప్రదర్శిస్తున్న ఘనత వారిది. ఉగ్రవాదం, తీవ్రవాదం పెట్టేగిపోతుంటే వారిని ధీటుగా ఎదుర్కొనే కార్యక్రమంలో ఎందరో వీరులు అమరులయ్యారు. అలాంటి వీరులను స్మరించుకునేందుకు అక్టోబర్ 21న సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సర దినాన్ని పోలీస్ ఫ్లాగ్ డేగా అక్టోబర్ 21 తేదీ నుండి 31 తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినము పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అమర పోలీసుల త్యాగం నుండి స్ఫూర్తిని, ప్రేరణను, ఉత్సాహాన్ని పొందుతున్నాము. ఈ సంవత్సరము దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో 264 మంది పోలీసులు అమరులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఒక్కరు కూడా ప్రాణాపాయం జరగలేదు. అసలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరము తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక పోలీస్ అధికారి మాత్రమే తీవ్రవాదుల చేతిలో మరణించారు. 1984లో జరిగిన మొదటి ఎన్కౌంటర్ నుంచి నేటి వరకు తీవ్రవాదం, సంఘ విద్రోహుల వలన తెలంగాణలో 326 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. వీరిలో 180 మంది కానిస్టేబుల్, 52 మంది హెడ్ కానిస్టేబుల్, 7 ఏఎస్ఐలు, 39 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 10 మంది ఇన్స్పెక్టర్లు, 3 డిఎస్పీలు, 3 ఐపీఎస్ అధికారులతో పాటు గ్రేహౌండ్స్కు చెందిన 32 మంది వివిధ హోదాల అధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరము రాష్ట్రంలో కేవలం ఒక పోలీస్ అధికారి మాత్రమే మరణించారు. ఈ సంవత్సరం ఎవరు మరణించలేదు. అమరుల కుటుంబాలకు చెందిన ఎంతో మంది నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అమరుల అడుగుజాడల్లో, ఆశయాల సాధనలో కృషి చేస్తున్నారు. ప్రభుత్వాలు సైతం అమరుల కుటుంబాలకు అండగా ఉంటూ చేదోడుగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పోలీస్ శాఖకు అన్ని విధాలా అండగా ఉంటుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా పెద్ద ఎత్తున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసింది. ఫలితంగానే ప్రజలు తక్షణ సహాయం అందించేందుకు వీలు కలుగుతుంది. డయల్ 100 కావచ్చు, సీసీ కెమెరాలు, విజిబుల్ పోలీసింగ్ కావచ్చు, ఇలా వినూత్న విధానాలతో నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ విశేష కృషి చేస్తుంది. ఏజెన్సీ ఏరియాలోనూ పోలీసులు ప్రజలకు చేరువగా ఉంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా సమయంలోనూ పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్లుగా విశేష కృషి చేశారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, ఇతర నేరాలను ఎదుర్కొన్న మాదిరిగానే కోవిడ్ను కూడా అదే దీక్షతో ఎదుర్కొన్నారు. ఈ కోవిడ్ నిర్వహణలో విధి నిర్వహణలో తెలంగాణలో 62 మంది పోలీసులు, 10 మంది హోంగార్డులు తమ ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ పోలీస్ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అనే నినాదంతో నిరంతరం ప్రజల రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తున్నది. జయశంకర్ జిల్లా కేంద్రంలోని చికెన్, మటన్ షాపులకు ప్రత్యేకమైన సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అరవింద్ మీడియాతో మాట్లాడారు. చికెన్ షాపులకు ప్రత్యేకమైన బజార్ లేకపోవడంతో రోడ్డు పక్కన అమ్మడం మూలంగా వాటిపై దుమ్ము ధూళి పడుతుందని అధికారులు త్వరగా వాటికి ప్రత్యేక సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు.
భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి మొదలుపెడితే బొమ్మ దగ్గర వరకు మరి ఉన్నటువంటి ఏవైతే చికెన్ సెంటర్లు కావచ్చు, మటన్ సెంటర్లు కావచ్చు, ఇవి ఉండడం జరిగింది. మరి చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు మరి రోడ్ల మీద ఉండడం వల్ల రోడ్డు మీద నుంచి పోయేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాల నుంచి విడుదలయ్యేటువంటి మరి పొగ, దుమ్ము, ధూళి మొత్తం ఆ చికెన్ల మీద, మటన్ల మీద పడి మరి అమ్ముతూ ఉన్నాయి. దీనిని మరి యాజన్యాలు అమ్మడం వల్ల మరి ఇతర లాభాలు కొనడం వల్ల అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఇంత జరుగుతూ ఉన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి నగర పంచాయతీ పాలకవర్గం ఎవరైతే ఉన్నారో మరి చికెన్ సెంటర్లకు, మటన్ సెంటర్లకు ప్రత్యేకమైనటువంటి బజార్ను ఏర్పాటు చేయకపోవడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికం అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. మరి ఇక్కడ అట్లనే రోడ్ల మీద పెట్టడం వల్ల మరి పొగ, మరి వాహనం నుంచి విడేటువంటి పొగ, మరి ఇతర దుమ్ము ధూళి మొత్తం పడి అవే కొనుగోలు చేయడం వల్ల ప్రజలు రోగాల పడుతూ ఉన్నారు. ఈ విధంగా జరిగితే రోగాలు పడే అవకాశం ఉంది కాబట్టి నగర పంచాయతీ పాలకవర్గం స్పందించి వెంటనే మటన్ షాపులకు, చికెన్ షాపులకు ప్రత్యేకమైనటువంటి బజార్ను ఏర్పాటు చేయవలసిందిగా ఎమ్మెల్యే రమణారెడ్డి గారిని మన నగర పంచాయతీ పాలకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు వేస్తామని పాలకవర్గాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేపూర్ మండల కేంద్రంలో చిరుతపులి చర్మంతో సంచరిస్తున్న 6 నిందితులను అరెస్టు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం పామేరు అడవి ప్రాంతంలో ఉచ్చుల ద్వారా చిరుతపులిని చంపి దాని చర్మాన్ని వలిచి ఎండబెట్టి మహారాష్ట్రకు తరలిస్తూ ఉండగా మహాదేపూర్ సమీపంలో పక్కా సమాచారంతో 6 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి చిరుతపులి చర్మము, 2 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లు, 3,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం మహాదేవ్పూర్ పోలీసులు తర్వాత ఈ కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ గారు కిరణ్ కుమార్ అండ్ మరి ఎస్ఐ మహాదేవ్పూర్ రాజ్ కుమార్, వాళ్ళ పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది అందరూ కలిసి ఈ చిరుతపులి చర్మం అమ్ముదామని చెప్పి వాళ్ళు ఈ నేరస్తులు వాళ్ళది ఏటునాగరం మండలం అంటే ఒక 6 వీళ్ళంతా దగ్గర దోస్తులు, ఫ్రెండ్స్ గిట్ట వాళ్ళందరూ దీన్ని చిరుతపులి చర్మాన్ని అమ్ముదామని మహాదేవ్పూర్ వద్దకు తీసుకొని వస్తుంటే నమ్మదగిన ఇన్ఫర్మేషన్, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని ఆఫీస్ చెక్ చేస్తే వాళ్ళను ఈ చిరుతపులి చర్మం ఉండగా పట్టుకోవడం జరిగింది. అందులో ఇరుప నాగేంద్రబాబు ఎలియస్ చంటి, తండ్రి పేరు కోటేశ్వరరావు, 28 సంవత్సరాలు, కోయ. ఇతన్ని సుందరయ్య కాలనీ, కొయ్యూరు గ్రామం, చెర్ల మండలం, కొత్తగూడెం జిల్లా. తర్వాత సెకండ్ వన్ పోలం వెంకటేష్, సన్ ఆఫ్ లక్ష్మయ్య, 30 సంవత్సరాలు, నాయకపోడు, రెసిడెంట్స్ రొయ్యూరు గ్రామము, ఏటునాగర్ మండలం, ములుగు జిల్లా. అయితే వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ఇరుప నాగేంద్రబాబుది అతని అత్తగారైనటువంటి ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉస్నూర్ తాలూకా పామేడు గ్రామం దగ్గర ఉన్నటువంటి అడవిలో అక్కడ ఈ చిరుతపులి తిరుగుతున్నదని చెప్పి అక్కడ గ్రామస్తులు అనుకుంటుంటే దాన్ని చంపి ఎలాగైనా దాని చర్మాన్ని తీసుకొని దాన్ని అమ్ముకోవాలని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. ఈ A1 అండ్ A2 వచ్చేసి పసరబోయిన పోలం వెంకటేష్. వీళ్ళ ప్లాన్ ప్రకారము నెక్స్ట్ పసరబోయిన రాజేష్, సన్ ఆఫ్ పోచయ్య, 28 సంవత్సరాలు, యాదవ. ఇతన్ని కూడా గ్రామం వచ్చేసి శంకర్రాజుపల్లి, ఏటునాగర్ మండలం. 4th వన్ వచ్చేసి ఎర్రగట్ల శ్రీకాంత్, సన్ ఆఫ్ నరసింహారావు, 23 years, బెస్తా. రెసిడెంట్స్ ఆఫ్ ఏడుజల్ల గ్రామం, వాజేడు మండలం, ములుగు జిల్లా. అట్లాగే బుర్రి సాయి కిరణ్, సన్ ఆఫ్ భుజంగరావు, 25 years. ఇతడు కార్పెంటర్ వర్క్ చేస్తాడు.
రెసిడెన్స్ వచ్చి దాచారం గ్రామం, కుక్కునూరు మండలం, వెస్ట్ గోదావరి జిల్లా. కానీ ఇతడు ఉండడం మాత్రమే ప్రజెంట్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామంలో ఉంటున్నాడు. మొమ్మకంటి కిషోర్, సన్ ఆఫ్ బాబు, 27 ఇయర్స్. ఇతడు కూడా కార్పెంటర్. ఇతనిది కూడా బెస్తగూడెము గ్రామం, కుక్కునూరు మండలం, వెస్ట్ గోదావరి జిల్లా. వీళ్ళు 6 ఈ చర్మాన్ని దాదాపు అంటే ఒక 6 months బ్యాక్ అక్కడ ఉన్నటువంటి పామేడు గ్రామ చివరిలో ఆ ఉచ్చు పెట్టి, ఈ వన్యప్రాణులకు ఉచ్చులు పెట్టే దానిలో ఆ కార్యక్రమంలో ఆ ఉచ్చులు పెట్టి చంపి ఆ చిరుతపులిని, తర్వాత దాని స్కిన్ను ఒలిచి దాన్ని ఎండబెట్టి దాన్ని అమ్ముదామని చెప్పి మనకు తీసుకొని వచ్చారు మహాదేపూర్కు. ఆ టైంలోనే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే దీన్ని వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారము, అంటే మనీ తర్వాత ఈ A1 దగ్గర నుంచి వెళ్ళి అందరు మాట్లాడుకొని దాన్ని అమ్మిన తర్వాత అమౌంట్ను షేర్ చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర కూడా పోయారు. అక్కడ కూడా దాన్ని సేల్ చేద్దామంటే అక్కడ వెళ్ళలేదు. మళ్ళీ కూడా ఇక్కడ మన దగ్గర కూడా వచ్చారు. ఈ వచ్చిన క్రమంలో అమ్మే ప్రాసెస్లో వీళ్ళు పట్టుబడడం జరిగింది. ఇటువంటివి కూడా వీళ్ళు ఇది నేరము, ఇది అంటే బాగా సీరియస్ నేరం కాబట్టి వాళ్ళను ఈజీగా వాళ్ళని వదిలిపెట్టుడు ఉండదు. అందు గురించి ఈ నేర విధానం కానీ ఇదంతా మీకు ఇచ్చిన దానిలో అంతా సప్లై ఉన్నది, మెటీరియల్ అంతా ఎలా ఉన్నది, దాని మీద ఎట్లా వాళ్ళకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం జరిగింది, వాళ్ళు ఎట్లా ఒకరికొకరు ఏమని మాట్లాడుకున్నారు. ఆ క్రమంలో దానిలో దొరికినటువంటి ఈ నేరస్తులను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఒకటి చిరుతపులి చర్మం, 2 మోటార్ బైకులు ఉన్నాయి, 5 సెల్ ఫోన్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఇంకా 3,000 రూపాయలు కూడా స్వాధీనం చేసుకుంటూ అయింది. ముందుగా ఈ పోలీసు అంటే అటవీ సంరక్షణ జయశంకర్ భూపాలపల్లి పోలీసు తీసుకున్న అంటే నివారణ చర్యల్లో భాగంగా దీనిలో డ్రోన్ కెమెరాలతోటి పర్యవేక్షణ జరుగుతుంది అడవుల పైన. అంటే ఎవరు కూడా వన్యప్రాణాలు వేటాడకుండా, తర్వాత చెట్లను కూడా నరకకుండా. అట్లనే ఇందులో అటవీ శాఖ వాళ్ళు కూడా మాతోటి పాటు ఈరోజు ఈ రేట్లో పార్టిసిపేట్ అయ్యారు. వీరు అటవీ శాఖకు సంబంధించిన ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్. అట్లనే ప్రతి వ్యక్తి మీద అంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి వన్య మృగాలను కూడా ఎవరు కూడా వాటిని చంపకుండా వాటి మీద గట్టి నిఘా ఉంటున్నది. ఇటువంటి నేరాలు చేస్తే ఎటువంటి వారినైనా క్షమించేది లేదు. వారి మీద కేసులు పెట్టడం, తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం, నమోదు చేయడం జరుగుతుంది. అందు గురించి ఎవరు కూడా ఈ వన్యప్రాణుల జోలికి పోవద్దని చెప్పి, అట్లాగే ఈ స్మగ్లర్లు అంటే మెయిన్ ఏంటంటే ఈ ఒక అబిచ్యుయేటెడ్ దీనికి అలవాటు ఉండాలని నేరస్తులంతా అంటే ఒక పథకం ప్రకారం వీళ్ళు అమలు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద కూడా గట్టి నిఘా కూడా ఉంటుంది పోలీస్ శాఖ తరఫున. ఈ సంఘటనలో అందరూ పార్టిసిపేట్ అయినటువంటి మాదేపూర్ డిఎస్పీ, కాటారం డిఎస్పీ గారు రామ్మోహన్ రెడ్డి, అలాగే మాదేపూర్ సిఐ కిరణ్, ఎస్ఐ మాదేపూర్ రాజ్ కుమార్, మరియు హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుల్ ధనుంజయ్, కానిస్టేబుల్ కిషన్, శ్యామ్ కిరణ్, అన్వేష్ మరియు మా వాళ్ళు ఐటీ కోర్ వాళ్ళు కూడా వాళ్ళకు సహకరించారు. వారందరికీ కూడా నా తరఫున అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళకు కూడా తర్వాత రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడ్ వర్క్ చేసినందుకు అందరినీ కూడా మరొకసారి అందరినీ మెచ్చుకోవడం జరుగుతూ ఉన్నది. తెలంగాణలో ఈ నెల 23 నుండి వచ్చే నెల 7 వరకు జరగనున్న రాహుల్ గాంధీ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు కోరారు. చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం గండ్ర సత్యనారాయణరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నుంచి 7వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర, జోడో పాదయాత్ర విజయవంతం కావాలని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వారిని విజయవంతం కావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి కూడా రాహుల్ గాంధీ పాదయాత్రను మద్దతుగా ఈరోజు అనేక గ్రామాలలో వాల్ రైటింగ్ కానీ, మన డోర్ పోస్టర్లు, వాల్ పోస్టర్, ఫ్లెక్సీలు అన్నీ కూడా నియోజకవర్గంలో చేపడుతున్నాం.
ఆ పాదయాత్రలో కూడా నియోజకవర్గ శ్రేణులు మేమంతా కూడా పాల్గొంటాం. మునుగోడు ఎన్నికల తర్వాత 4వ తారీఖు నుంచి ఆ యొక్క రాహుల్ గాంధీ పాదయాత్రలకు పాల్గొంటాం. వారి పాదయాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చూసి ఈరోజు మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఈరోజు చూసి ఈడీ పేరుతో మా కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు మీద విచారణలు జరిపించి మోడీయో ఈడీని పట్టుకొని విచారణలు, బెదిరింపులు, కేసీఆర్ సిబిఐని పట్టుకొని మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, ఇలాంటి కేసీఆర్ మోడీ ఎత్తుగడలను కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, ఇవన్నీ కూడా ఎదుర్కొనే శక్తి ఉంది, తిప్పికొడతాం. కనుక కాంగ్రెస్ పార్టీ మరి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఈ దేశం కొరకు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేసినటువంటి పార్టీగా, బడుగు బలహీన వర్గాల పార్టీగా, పేదలకు అండగా ఉండే పార్టీగా రాహుల్ గాంధీ మరి పాదయాత్రను విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాం. మునుగోడు ఉప ఎన్నికల ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి దోచుకోవడం, దాచుకోవడం పరపాటిగా మారిందని, తెలంగాణలో దోచుకున్నది సరిపోదని ఇప్పుడు దేశమంతా దోచుకునేందుకు జాతీయ పార్టీ పెట్టారా అని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి గారి కారణంగా వచ్చినటువంటి ఉప ఎన్నికలప్పుడే మునుగోడు అభివృద్ధి కనిపిస్తుందా, మునుగోడు అభివృద్ధి జ్ఞాపకం వచ్చిందని అడుగుతా ఉన్నాను. కనీసమైనటువంటి నైతిక విలువలు లేకుండా బతుకున్న వాళ్లకు సమాధి కట్టేటువంటి ఒక కొత్త సాంప్రదాయము టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబం ప్రవేశపెట్టింది. ఆయనను మీరు సమాధి కట్టేటువంటి అధికారం మీకుందా? ఇదేనా టిఆర్ఎస్ పార్టీ యొక్క సభ్యతా సంస్కారం అని అడుగుతా ఉన్నాను. కానీ మా సహనాన్ని అసమర్థతగా కల్వకుంట్ల కుటుంబం భావిస్తే మాత్రము తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చేస్తాను. బతుకున్న వాళ్ళకు వాళ్ళు రప్పించేటువంటి సంప్రదాయం టీఆర్ఎస్ పార్టీనా? ఓడిపోతున్న వాళ్ళు చేస్తారు తప్ప గెలిచేవారు చేయరు. మా పార్టీ కార్యకర్తల తల్లిదండ్రులను బెదిరించేటువంటి అధికారం మీకు ఎక్కడ అడుగుతా ఉన్నాను. నీరాజనాలు వస్తే కల్వకుంట్ల కుటుంబానికి, నీలాపనిలు కేంద్రానికి, ఒకరో కథలు చెప్తారు, ఇంకొకరో కథలను ప్రచారం చేస్తారు. ఇదే నేను నిజాం రాజ్యం అడుగుతా ఉన్నాను. శాశ్వతంగా మా పార్టీకే ఓటేయాలి. పుత్ర వాత్సల్యం కోసమే టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి బీఆర్ఎస్ పెట్టుకున్నారు. ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇరిగేషన్ కాంట్రాక్టు మీకే, రోడ్డు కాంట్రాక్టు మీకే, గొర్రెలు మీ పార్టీ వాళ్ళకి, బర్రెలు మీ పార్టీ వారికి, ట్రాక్టర్లు మీ పార్టీ వారికి, ఇసుక కారీలు మీకే, కమిషన్ లేని కాంట్రాక్టు లేదు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకునే రంగం లేదు. కేసీఆర్ ఇష్టమో కల్వకుంట ఇష్టంతో గుర్తుల కేటాయింపులు జరుగుతాయా? ఒక మునుగోడుకు ఒకటి, యావత్ దేశానికి ఒకటి. ఇక్కడ కల్వకుంట్ల కుటుంబ రాజ్యాంగము, దేశంలో అంబేద్కర్ రాజ్యాంగము, ఇది ఎక్కడ పద్ధతి అని అడుగుతా ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాయినిపల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు బాగు చేయాలంటూ ఎమ్మెల్యే గొంగడి సునీత ఫ్లెక్సీతో స్థానికులతో కలిసి కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. సాలు మేడం, సంపకు మేడం అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. గ్రామస్తులు, విద్యార్థులు రాస్తారోకో చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయింది. చిన్నారుల పౌష్టికాహారమైన బాలామృతాన్ని బర్రెలకు ఫీడ్గా వేస్తున్న ముఠా గుట్టురట్టయింది. చెంచల్గూడలో అన్సరీ డైరీ ఫామ్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 130 బాలామృతం ప్యాకెట్లను సీజ్ చేశారు. వివరాలను టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గుమ్మి చక్రవర్తి గురువారం మీడియాకు వెల్లడించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు పౌష్టికాహారంగా 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్లను అందిస్తున్న ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా వీటిని సప్లై చేస్తున్నారు. అయితే చెంచల్గూడకు చెందిన డైరీ ఫామ్ నిర్వాహకుడు మహమ్మద్ అన్సరీ ఖాన్ వీటిని అంగన్వాడీ సెంటర్ల నుండి కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ బర్రెలు, ఆవులకు ఫీడ్గా వేస్తున్నాడు.
టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో బర్రెలకు వేసేందుకు రెడీగా ఉంచిన 130 కిలోలకు పైగా బాలామృతం ప్యాకెట్లను సీజ్ చేసి మహమ్మద్ అన్సరీ ఖాన్ను అరెస్టు చేశారు. సీజ్ చేసిన బాలామృతాన్ని చైల్డ్ డిపార్ట్మెంట్ అధికారులకు అప్పగించారు. డబీర్పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ ఆర్ఎంపీని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసిన 5 కిడ్నాపర్లను నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని సారంగపూర్ మండలం జౌలి గ్రామానికి చెందిన యువతికి పెద్దపల్లి జిల్లా కుమ్మరికుంటకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. పిల్లలు కలగకపోవడంతో కుమ్మరికుంటకు చెందిన ఆర్ఎంపీ అక్కిరాల రవికుమార్ వద్దకు ట్రీట్మెంట్ కోసం వెళ్లింది. వీరిద్దరికీ సన్నిహిత సంబంధం ఏర్పడింది. అక్రమంగా డబ్బు సంపాదించాలని భావించిన జగిత్యాల జిల్లా మధులపల్లి గ్రామానికి చెందిన బానోతు మారుతి, మహారాష్ట్రకు చెందిన రాథోడ్ ఉద్దల్, రాథోడు కార్తిక్, నర్సాపూర్ మండలం బురుగుపల్లికి చెందిన రాథోడ్ జ్ఞానేశ్వర్ ఈ యువతితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో రవికుమార్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. దీంతో ఆర్ఎంపీ రవిని ఆ వివాహిత ఈ నెల 18న నిర్మల్కు రప్పించి జ్ఞానేశ్వర్ను తన బంధువుగా పరిచయం చేసి అతని కారులో మహారాష్ట్రలోని ధనోరా అడవి ప్రాంతానికి తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు. అనంతరం అతన్ని 2,50,000 డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వారి నుండి తప్పించుకున్న రవి సారంగపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్లను అరెస్టు చేశారు. వారి నుంచి నాటు తుపాకీ, 2 తూటాలు, 5 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న శ్రావణ్ కోసం గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. రవికుమార్ని తీసుకొని ఈ బంజారా విలేజ్ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి సారంగాపూర్ ఫారెస్ట్ లోపలికి ఈ ఫారెస్ట్ తీసుకొని వెళ్ళి తను గతంలో ఒక మధ్యప్రదేశ్ వాస్తవ్యుడైనటువంటి రాహుల్ రజాక్ దగ్గర కొనుగోలు చేసినటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ చూపించి అతన్ని బెదిరించడం జరిగింది. ఫస్ట్ చాలా హ్యూజ్ అమౌంట్ అంటే సుమారు 50 లక్షల దాకా డిమాండ్ చేసినట్టు మనకు తెలిసింది. బట్ సబ్సిక్వెంట్ గా అతని ఆర్థిక పరిస్థితిని వీళ్ళు అతడు ఇవ్వలేదనే సిచ్యువేషన్ వీళ్ళకి అర్థమై 5 lakhs వరకు తీసుకురావడం, లాస్ట్ ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం. బట్ ఆర్ఎంపీ డాక్టర్ కొంత ట్రై చేయడం, అక్కడ ఎటువంటి నెట్వర్క్ లేకపోవడం. ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఎంక్వైరీలో వాళ్ళైతే మొదటిసారి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఫ్యూచర్ లో అంటే భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జరగకుండా ముందుగానే మన వాళ్ళు దొరకబట్టి అతన్ని అరెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి. హైదరాబాద్ ఎల్బీనగర్ ఏసీపీ డివిజన్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, గుర్రపు పందాల బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలను అరెస్టు చేశారు పోలీసులు. ఎల్బీనగర్ ఎస్ఓటీ టీం ఆధ్వర్యంలో 5 ముఠా సభ్యులు ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 6 లక్షల నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక అపార్ట్మెంట్ పైన మన వాళ్ళు రైడ్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆర్ట్స్ రేసింగ్ బెట్టింగ్ని కొన్ని పట్టుకోవడం జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పేర్లు, ఒక పేరు రుచి వినోద్ కుమార్, ఇతను బుట్టి, ఆయన అకౌంటెంట్ రేగులగడ్డ సాయి కుమార్, దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇంకొక బుక్కి ఎవరితో మెయిన్ బుక్కి ఆదేశ్ సింగ్ అనే అతను పరారీలో ఉన్నాడు, అతను పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి 3 లక్షల రూపాయల నగదు, 2 ల్యాప్టాప్స్ ప్లస్ ఒక 3 మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. 3 లక్షల రూపాయల నగదుతో పాటుగా వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి 7,20,000 రూపాయల నగదును కూడా ఫ్రీ చేయించడం జరిగింది. వాటిని కూడా కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. హార్స్ రేసింగ్ దానిపైన బెట్టింగ్ చేయడం అనేది ఆ గుర్ర పందాలు జరుగుతున్నటువంటి రేసింగ్ జరుగుతున్నటువంటి ప్లేస్లోకి వెళ్ళి అక్కడ అనుమతించబడ్డ ప్రదేశంలోకి వెళ్ళి వాళ్ళు చేస్తే అది నేరమేం కాదు. కానీ అక్కడ రేసింగ్, ఆ బెట్టింగ్ అనుమతించినటువంటి ప్లేస్లో కాకుండా ఆన్లైన్ ద్వారా చేస్తూ ఇది ఇల్లీగల్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జిల్లాలో 26 బస్తీ దవాఖానాలు వస్తే అందులో 10 మహేశ్వరం నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతాల్లో మొదలుపెట్టుకొని బస్తీల వరకు కూడా వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పంతో చేసిన కార్యక్రమంలో భాగంగా బస్తీ దవాఖానా దేశంలో ఎక్కడ లేని విధంగా దేశంలో ఒక దగ్గర బస్తీ దవాఖానా, అది కూడా ఢిల్లీలో
దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్ సిటీలో ఇప్పటికే బస్తీలలో దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని సరౌండింగ్ మున్సిపాలిటీస్లో కూడా ఇవ్వాలని, అదేవిధంగా ఎక్కడైతే రాష్ట్రంలో మున్సిపాలిటీస్ ఉన్నాయి అర్బన్ ఏరియాలలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బస్తీ దవాఖానాలు ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లాకు ఒక 26 బస్తీ దవాఖానాలు వస్తాయి. దాంట్లో 10 బస్తీ దవాఖానాలు నా నియోజకవర్గానికి రావడం అనేది నాకు సంతోషాన్ని ఇచ్చింది. వాళ్ళ దగ్గర విజ్ఞప్తి ఏంటంటే ₹1 ఇవ్వదు, ఫ్రీగానే చెక్ చేస్తారు, ఫ్రీగానే మందులు ఇస్తారు. ఎవరికైనా పెద్ద జబ్బులున్నా ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఇక్కడ హాస్పిటల్లో ఉంది. అదే కాకుండా ఎక్కడైనా బయటికి వెళ్ళిన బ్లడ్ టెస్ట్, మిగతా టెస్టులు చేస్తే చాలా వేల ఖర్చులు అవుతుంది. అట్లాంటిది ఇబ్బంది లేకుండా ఇక్కడే బ్లడ్ టెస్ట్ కూడా తీసుకొని చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ముంగిట్లోకి వాళ్ళ దగ్గరికి వైద్య సేవలు తీసుకున్న పెద్ద సంకల్పంలో కేసీఆర్ చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.